బయట పరిస్థితి కూడా చూస్తుంటే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇప్పుడు మొన్నటి వరకు గెలిచినప్పటి నుంచి మొన్న 2025 జనవరిలో స్టార్ట్ అయింది ట్రంప్ era. ఇప్పటి నుంచి ఈ కొన్ని నెలల నుంచి చాలా దారుణంగా జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ట్రంప్ టారిఫ్స్ అని అదని పాకిస్తాన్ తో ఫ్రెండ్షిప్ అని చెప్పి. సో తనని ఓట్లేసి గెలిపించిన అమెరికన్ ఇండియన్స్ కి కూడా చాలా విపరీతంగా అభద్రతా భావనలోకి తోసేసింది. ఎవడి ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎవరిని ఇంటి గ్రీన్ కార్డు ఉంటా కూడా వెళ్ళగొట్టేసే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ట్రంప్ పవర్ స్లోగా తగ్గుతుంది. న్యూయార్క్ లో మమ్దాని అని జహ్రాన్ మమ్దాని అని మరి మీరా నాయర్ అనే ఒక ఫిల్మ్ డైరెక్టర్ ఉంది తెలుసు కదా. ఫైర్ లాంటి ఒక అద్భుత కళాఖండం తీసింది, కామసూత్ర తీసింది, మాన్సూన్ వెడ్డింగ్ చేసింది. సో ఇటువంటి రకరకాల కళాఖండాలు తీసిన ఒక అభ్యుదయవాద మహిళా దర్శకురాలు ఉంది. ఆమె కొడుకే ఈ జోహ్రాన్ మమ్దాని. ఇతనికి ఇండియన్ ఆరిజిన్, కొంత భారతీయ మూలాలు ఉన్నాయి తల్లి వైపున, తండ్రి వైపున కాదు. అతను న్యూయార్క్ మేయర్ అయ్యాడు. మేయర్ అయిన కాకుండా అక్కడ న్యూయార్క్ లో కూడా ఉచిత బస్సు పథకం అంట. మనకి ఈ విషయం తెలిస్తే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఉచిత బస్సులు, మోరల్ పోలీసింగ్లు ఆల్రెడీ న్యూయార్క్ లో ఇప్పుడు ప్రస్తుతానికి. మోరల్ పోలీసింగ్ న్యూయార్క్ లో ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా ఉంది. ఎక్కడైతే వాళ్ళ ముస్లిం డామినేషన్ ఉంటుందో ఆ ఏరియాలో మోరల్ పోలీసింగ్ ఉంటది. బుర్కాలు వేసుకోమని చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. అమెరికాలో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న బట్టలు వేసుకుంటామంటే కుదరదు. ఇప్పుడు న్యూయార్క్ మొత్తం వ్యాపించింది అది. ఇంతకు రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఒక ముస్లిం అమెరికాకి ప్రెసిడెంట్ కూడా కావచ్చు. అంటే ఒబామా అయ్యాడు కదా అంటారు. ఒబామా ముస్లిం గా ప్రవర్తించాలి, అమెరికన్ గానే ప్రవర్తించాడు. కానీ ఇక్కడ ముందు రాబోయే వాళ్ళు మమతా